బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెటరన్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ తుఫాన్ సృష్టించాడు. తన జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కేవలం 35 బంతుల్లో 5 4లు 7 6లతో 83 పరుగులు బాదాడు. భువనేశ్వర్, ప్యాట్ కమిన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ వారికి చుక్కలు చూపించాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు దినేష్. కార్తీక్ క్రీజులో ఉన్నంతసేపు హైదరాబాద్ బౌలర్లకు ఎక్కడ బంతులు వేయాలో అర్థం కాని పరిస్థితి. తనదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కార్తీక్ పరుగులు చేశాడు. కార్తీక్ బ్యాటింగ్పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ధనాధన్ దినేష్ కార్తీక్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. దినేష్ కార్తీక్ పూర్తి పేరు కృష్ణకుమార్ దినేష్ కార్తీక్. అభిమానులు అతన్ని ముద్దుగా డీకే అని పిలుస్తారు. 1985 జూన్ 1న చెన్నైలో జన్మించాడు డీకే. తండ్రి కృష్ణకుమార్ సిస్టమ్ అనలిస్ట్గా పనిచేసేవారు. తల్లి పద్మ ఓఎన్జీసీలో పనిచేశారు. డీకేకి తమ్ముడు కూడా ఉన్నారు. దినేష్ కుమార్ పుట్టింది చెన్నైలో. అయితే ఆయన తండ్రి కువైట్లో ఉద్యోగం చేసేవారు. కొంతకాలం కువైట్లోనే ఆయన బాల్యం సాగింది. డీకే తండ్రికి క్రికెట్ అంటే ఇష్టం. అంతేకాదు ఆయన కూడా తమిళనాడు తరపున ఫస్ట్ డివిజన్ క్రికెట్ ఆడారు. కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన క్రికెట్ని వదులుకున్నారు. అయితే తన కుమారుడికి కూడా క్రికెట్ అంటే ఇష్టం ఉండడంతో దినేష్ని క్రికెటర్ని చేయాలని భావించారు. చిన్నతనం నుంచి ప్రోత్సహించారు. కువైట్లోని కార్మెల్ స్కూల్లో చదువుకున్నాడు దినేష్ కార్తీక్. ఇక దినేష్ కార్తీక్కి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కువైట్ నుంచి చెన్నై వచ్చేశారు కుటుంబం. ఇక్కడే డాన్ బాస్కో స్కూల్లో చదువుకున్నాడు. కొడుకు ఇష్టాన్ని గమనించిన తండ్రి కోచ్ దగ్గర ట్రైనింగ్ ఇప్పించారు. ముందు బ్యాట్స్మెన్గా ట్రైనింగ్ తీసుకున్నాడు. కానీ తనలో మంచి కీపర్ లక్షణాలు కూడా ఉన్నాయని తండ్రి గుర్తించి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా శిక్షణ ఇప్పించారు. ఇక కోచ్ రాబిన్ సింగ్ కూడా దినేష్ టాలెంట్ని గుర్తించి మంచి ప్లేయర్గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత డీకే జూనియర్ క్రికెట్ విభాగంలో రాణించాడు. 1999లో తమిళనాడు తరపున అండర్-14కి డెబ్యూ చేశాడు. తర్వాత ఏడాది అండర్-19 టీంలోకి ఏకంగా సెలెక్ట్ చేశారు. దినేష్ కార్తీక్ అదే జోరుతో ఆడాడు. తర్వాత కొన్ని నెలలకే తమిళనాడు టీం తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడ బాగా ఆడడంతో తమిళనాడు టీం తరపున రంజీలో అతనికి అవకాశం వచ్చింది. ఇలా 2002లో బరోడాపై తన రంజీ డెబ్యూ చేశాడు డీకే. బ్యాటింగ్ అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో కీపింగ్లో పెద్దగా రాణించలేదు. లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత జట్టు నుంచి దినేష్ని తప్పించారు. ఎలాగైనా కసితో ఇది సాధించాలని పట్టుదలతో శిక్షణ తీసుకున్నాడు దినేష్ కార్తీక్. మన భారత ఫార్మర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కిరణ్ మోర్ గారి దగ్గర కొన్ని నెలలు ట్రైనింగ్ తీసుకుని తన వికెట్ కీపింగ్ స్కిల్స్ మరింత ఇంప్రూవ్ చేసుకున్నాడు డీకే. తర్వాత మళ్ళీ రంజీలో ఆడే అవకాశం వచ్చింది. కొన్ని నెలలకే తమిళనాడు లిస్టియా టీంలో కూడా చోటు దక్కించుకున్నాడు. 2003 రంజీ సీజన్లో అదరగొట్టాడు. సెమీఫైనల్లో ఫైనల్లో సెంచరీ బాదాడు. అయితే తను బాగా ఆడిన జట్టు విఫలమైంది. ముంబైతో జరిగిన ఫైనల్లో తమిళనాడు టీం ఓటమి చూసింది. అతని ఆట చూసి 2004లో అండర్-19 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేశారు. ఇక్కడ కూడా బాగా రాణించాడు. ఆ తర్వాత అదే జోరుతో డొమెస్టిక్ క్రికెట్లో కూడా మరో ఏడాది అద్భుతంగా రాణించాడు డీకే. తర్వాత టీమిండియాకి ఎంట్రీ ఇచ్చాడు దినేష్ కార్తీక్. 2004 సెప్టెంబర్ 5న ఇంగ్లాండ్పై తన వన్డే డెబ్యూ చేశాడు. అదే ఏడాది నవంబర్ 3న ఆస్ట్రేలియాపై తన టెస్ట్ డెబ్యూ చేశాడు. పరుగులు రాబట్టినా కీపింగ్లో రాణించలేదు. దీంతో బీసీసీఐ అతనికి రీప్లేస్మెంట్గా ధోనీని తీసుకువచ్చారు. ధోనీ బాగా క్లిక్ అయ్యాడు. ఇలా టీమిండియాకి మెయిన్ వికెట్ కీపర్గా మారిపోయాడు ధోనీ. 2006లో సౌత్ ఆఫ్రికాపై తన T20 డెబ్యూ చేశాడు డీకే. మంచి ఇన్నింగ్స్ ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. 2007లో ఇంగ్లాండ్పై బ్యాటింగ్ అదరగొట్టాడు. 3 ఇన్నింగ్స్లో సుమారు 260 పరుగులు బాదాడు. ఆ తర్వాత మళ్ళీ ఫామ్కి దూరం అయిపోయాడు. కేవలం బ్యాకప్ కీపర్గా మారిపోయాడు డీకే. మళ్ళీ అతనికి 3 ఫార్మెట్లో అవకాశాలు తగ్గిపోయాయి. చాలా రేర్గా కనిపించేవాడు. ఇలా కొంతకాలం నేషనల్ టీంకి దూరంగా ఉన్నాడు డీకే. ఈ సమయంలో తన సొంత స్టేట్ అయిన తమిళనాడు టీం తరపున పలు మ్యాచ్లు ఆడాడు. టీంకి ఎన్నో విజయాలు అందించాడు. కార్తీక్ 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. 2017 డిసెంబర్ 10న కార్తీక్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు కూడా చేయకుండా 18 బంతులు ఎదుర్కొన్నాడు. ఇది వన్డేల్లో రికార్డుగా నమోదైంది. 2019 ఏప్రిల్లో క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులోకి అతన్ని తీసుకున్నారు. ఇక్కడ పర్వాలేదనిపించింది అతని ప్రదర్శన. 2022 మేలో భారత్లో జరిగే దక్షిణాఫ్రికా పర్యటన కోసం 3 సంవత్సరాల తర్వాత కార్తీక్ని భారత T20 సెటప్కు రీకాల్ చేశారు. ఈ సమయంలో హాఫ్ సెంచరీ బాదాడు. దినేష్ కార్తీక్ ఐపీఎల్ కెరీర్ చూసినట్లయితే దినేష్ కార్తీక్ 2008 ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున వికెట్ కీపర్గా ఆడాడు. తర్వాత 2011లో కింగ్స్ 11 పంజాబ్ కార్తీక్ని కొనుగోలు చేసింది. ఆ సీజన్లో వారి జట్టులో 2వ అత్యంత ఖరీదైన ఆటగాడిగా కూడా నిలిచాడు. 2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ముంబై ఇండియన్స్లో చేరాడు. 2012, 2013లో ఆడాడు. తర్వాత 2014లో ఢిల్లీ, 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2016లో గుజరాత్ లయన్స్, 2017లో ఈ విధంగా ఆ టీమ్స్ తరపున ఆడాడు. 2018 ఐపీఎల్ సీజన్ కోసం కలకత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. గౌతమ్ గంభీర్ స్థానంలో జట్టును ప్లే ఆఫ్కు నడిపించాడు దినేష్ కార్తీక్.
2020లో సీజన్లో సగం సమయంలోనే కార్తిక్ కెప్టెన్సీని ఇయాన్ మోర్గాన్కి ఇచ్చాడు. అయితే ఆ జట్టు సెకండ్ హాఫ్లో తమ 7 మ్యాచ్ల్లో కేవలం 3 మాత్రమే గెలిచింది. వరుసగా రెండవ సీజన్కు ప్లే ఆఫ్లకు అర్హత సాధించడంలో విఫలమైంది. ఐపీఎల్ 2021లో 223 పరుగులు మాత్రమే చేశాడు. 7 అవుట్లు చేశాడప్పుడు. గౌతమ్ గంభీర్ తర్వాత ఫ్రాంచైజీలో రెండవ అత్యంత విజయవంతమైన కెప్టెన్గా దినేష్ కార్తిక్ పేరు పొందాడు. 2022 ఐపీఎల్ వేలంలో కార్తిక్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5.5 కోట్ల కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు దినేష్ కార్తిక్. 2021 మార్చిలో జరిగిన ఇండియా ఇంగ్లాండ్ T20 వన్డే సిరీస్లో దినేష్ కార్తిక్ వ్యాఖ్యాతగా కూడా అదరగొట్టాడు. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఐసీసీ యొక్క ఆన్ గ్రౌండ్ కామెంటరీ ప్యానెల్లో దినేష్ కార్తిక్ అలాగే మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్లిద్దరూ భారతీయులుగా ఉన్నారు. 2021 జూలైలో జరిగిన ఇంగ్లాండ్ శ్రీలంక T20 వన్డే సిరీస్లో దినేష్ కార్తిక్ కూడా వ్యాఖ్యాత జట్టులో భాగమయ్యారు. దినేష్ కార్తిక్ వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఇబ్బందులతో సాగింది. దినేష్ కార్తిక్ 2007లో నిఖితా వంజరను వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన తర్వాత కొంతకాలానికి తోటి క్రికెటర్ మురళీ విజయ్తో ఆమె ప్రేమలో ఉందని తెలిసి ఆమెకి విడాకులు ఇచ్చాడు దినేష్ కార్తిక్. దినేష్ కార్తిక్ నిఖితలు 2012లో విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆమె క్రికెటర్ మురళీ విజయ్ని వివాహం చేసుకుంది. కార్తిక్ 2013 నవంబర్లో భారతీయ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. 2015 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. ఈ జంట 2021 అక్టోబర్ 18న కబీర్ జియాన్ అనే కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇక దాదాపు దినేష్ కార్తిక్ ఆస్తి 100 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. ఇక ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అదరగొడుతున్నాడు దినేష్ కార్తిక్. లేటెస్ట్గా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ డూప్లెసిస్ వికెట్లు పడి 200 స్కోరు కూడా దాటడం కష్టమనుకున్న సమయంలో డీకే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు దినేష్ కార్తిక్. 38 ఏళ్ల దినేష్ కార్తిక్ ఇలా ఆడడం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డీకే అవుట్ కాకుండా ఉంటే ఆర్సీబీ గెలిచేదని కామెంట్లు పెడుతున్నారు. డీకే ఆటను చూసి మరికొందరు T20 ప్రపంచ కప్ జట్టులోకి అతన్ని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ తర్వాత ప్రారంభమయ్యే T20 వరల్డ్ కప్ సెలక్షన్స్లో వికెట్ కీపర్ స్థానం కోసం టీమిండియాలో చాలా పోటీ ఉంది. రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, దినేష్ కార్తిక్, అలాగే కేఎల్ రాహుల్, ఇక ధ్రువ్, జితేష్ శర్మలు కూడా ఉన్నారు. డీకే 7 మ్యాచ్లు ఆడి 226 పరుగులు చేశాడు. అది కూడా ఆఖరి ఓవర్లో బరిలోకి దిగి ఇంతటి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 205.45 కనిపిస్తోంది. ఆర్సీబీలో మరే ఆటగాడికి కూడా ఇంత స్ట్రైక్ రేట్ లేదు. దినేష్ కార్తిక్ ఇలాగే మరిన్ని అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాలని, అతని లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం. దినేష్ కార్తిక్ స్టోరీపై మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి.